నేను ఈరోజు మెయిన్‌గా 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. కొన్ని చిన్న చిన్న స్టెప్స్ అనేది వాళ్ళు మిస్ అవుతున్నారు వాళ్ళు. ఆ మిస్ అవ్వడం ఏముంటదని చెప్పి అనుకోవచ్చు. కానీ అది మీ ఇంటర్వ్యూస్‌లో గాని, వన్స్ మీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో గాని మెయిన్ 2 అనేది ఈ నార్త్ సైడోళ్ళు ఒక స్టెప్ ముందుంటారు. హాయ్ అండి. నా పేరు సాయి తేజ. నేను బెంగుళూరులో లీడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్‌గా వర్క్ చేస్తున్నాను ఫ్రమ్ లాస్ట్ 9 ఇయర్స్‌గా. ఈ ఛానెల్‌లో నా ఫస్ట్ వీడియో ఇది. నేను ఆహ్, సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి అండ్ ట్రావెలింగ్ వ్లాగ్స్ గురించి ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను నా వీడియోస్ అన్నీని. అండ్ ఎవరైతే సాఫ్ట్‌వేర్ జాబ్‌కి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళు ఆల్రెడీ ఫేస్ ఇష్యూస్ నేను నా పర్సనల్‌గా ఫేస్ చేసిన ఇష్యూస్ గాని, ఇనిషియల్‌గా నేను ఎలా సెర్చ్ చేసిన ఫేస్ ఇష్యూస్ గాని, లేదంటే జాయిన్ అయినప్పుడు నేను కొత్తగా జాయిన్ అయిన జాబ్‌లో నేను ఫేస్ ఇష్యూస్ గాని ఈ ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. నేను ఈరోజు మెయిన్‌గా 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ గురించి. మీరు చూసుంటారు వన్స్ పాస్డ్ ఔట్ అయిన తర్వాత సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం అని కోర్స్ చేస్తారు. అండ్ కోచింగ్ సెంటర్‌కెళ్ళి కోర్స్ చేసి డాట్ నెట్, జావా, ఎజ్యూర్ అని వాళ్ళకి నచ్చిన కోర్స్ చేస్తారు. ఆ కోర్స్‌ని మేనేజ్ మంత్ చేయాలి. కానీ వాళ్ళు కొన్ని చిన్న చిన్న స్టెప్స్ అనేది వాళ్ళు మిస్ అవుతున్నారు వాళ్ళు. ఆ మిస్ అవ్వడం వల్ల వాళ్ళు ఇంటర్వ్యూలో గాని, లేదా వన్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయ్యి జాబ్‌లోకొచ్చిన తర్వాత గాని, వాళ్ళు ఫేస్ చేసే ఇష్యూస్ ఏమున్నాయో ఆటిని నేను హైలైట్ చేస్తాను ఈ వీడియోస్‌లో. మెయిన్ చెప్పాను కదా 2 పాయింట్స్ అని. ఆ 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. నేను చెప్పిన 2 పాయింట్స్ అయితే ఫస్ట్ వచ్చి ఇంగ్లీష్, సెకండ్ వచ్చి స్టేజ్ ఫియర్. మీరనొచ్చు ఈ 2 ఇంతే కదా! ఏముంటదని చెప్పి అనుకోవచ్చు. కానీ అది మీ ఇంటర్వ్యూస్‌లో గాని, వన్స్ మీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో గాని మెయిన్ 2 అనేది ఎవ్రీవేర్ మీకు యూజ్ అవుతది. వన్స్ చాలామంది ఇంటర్వ్యూస్‌కెళ్తారు. వాళ్ళు టెక్నికల్‌గా చాలా టెక్నికల్‌గా అన్నీ కంప్లీట్ నాలెడ్జ్ ఉంటది. కానీ వన్స్ ఇంటర్వ్యూకెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూయర్ అడిగే క్వెషన్స్‌కి వాళ్ళు ఎలా సెంటెన్స్ ఫార్మేట్ చేయాలి, ఎలా చెప్పాలి అని తడబడతంలోనే వాళ్ళ టెన్షన్‌లోనే వాళ్ళకి వచ్చింది కూడా మర్చిపోతున్నారు. ఎందుకంటే నేను రియల్‌గా చూసాను కూడా. నేను చాలామంది ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. వన్స్ నా ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలా ఇంటర్వ్యూస్ తీసుకున్నాను. నేను కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అప్పుడు నేను చాలా అబ్జర్వ్ చేశాననమాట. వాళ్ళు టెక్నికల్‌గా వచ్చు. సపోజ్ ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చామనుకోండి, వెంటనే పేపర్ టక టక రాస్తారు. అదే ఏదన్నా చెప్పమన్నామనుకో సపోజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని సంథింగ్ లేదంటే ఈ ప్రాజెక్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటే, వాళ్ళు జస్ట్ 2 లైన్స్ చెప్తారు. ఇంకంతే అలా చూస్తారంతే. అదే మెయిన్ డ్రాబ్యాక్. వన్స్ మీకు ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చి, ఇంగ్లీష్ అంటే అక్కర్లేదండి. మనకి ఏం నేర్చుకున్నామో అది ప్రాపర్ సెంటెన్స్ చెప్తే సరిపోతది. వన్స్ మనకి ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తే ఆటోమేటిక్‌గా మనకి స్టేజ్ ఫియర్ అనేది పోతది. ఎందుకంటే మనకి ఆటోమేటిక్‌గా కాన్ఫిడెన్స్ వస్తది. మనకి ఇంగ్లీష్ మీద ఉన్న గ్రిప్ వల్ల ఆటోమేటిక్‌గా మనం ఏం చెప్పాలనుకున్నామో అది ఫ్రీగా చెప్పగలుగుతాం కాబట్టి ఆటోమేటిక్ స్టేజ్ ఫియర్ అనేది లూజ్ అవుతది. కానీ చాలా మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలంటే సపోజ్ చాలామంది చదువుతారు, అర్థం చేసుకుంటారు. కానీ ఏదైనా మాట్లాడడం వచ్చేటప్పటికి వాళ్ళు స్టక్ అయిపోతారు. జస్ట్ 2 పాయింట్స్ చెప్తారు. తర్వాత వెంటనే స్టక్ అయిపోతారు. అదే ఇంటర్వ్యూస్‌లో నేను చాలా మంది అబ్జర్వ్ చేసిందేంటంటే, వాళ్ళు సపోజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ చెప్పి అడిగామనుకోండి, వాళ్ళు రెజ్యూమ్‌లో ఏదుందో అది పట్టేస్తారు. వాళ్ళు ఇది ఇక్కడ చదివాను, అక్కడ చదివాను సంథింగ్ ఉంటది కదా! మొత్తం అదే చెప్పేస్తారింక. ఇంకా వాళ్ళు కొత్తగా ఇంకేం చెప్పరు. ఆ ఇంటర్వ్యూలో చూస్తుంటారు. ఇంకా ఏం చెప్తారు. మెయిన్ వాళ్ళు చూసేదేంటంటే ఇంటర్వ్యూస్‌లో టెక్నికల్‌గా వాళ్ళేం చెప్తారని కాదు. అతనిలో ఎంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాడు. అది రైటా రాంగా మెయిన్ ఫస్ట్ సెకండరీ. కానీ అంత కాన్ఫిడెన్స్‌గా ఏం చెప్తున్నాడు. స్పీకింగ్ స్కిల్స్ గాని, కమ్యూనికేషన్ స్కిల్స్‌కి ఎలా ఉన్నాయని మెయిన్‌గా ఇది అబ్జర్వ్ చేస్తా. ఈ పాయింట్స్‌లో మటికి మన నార్త్ సైడోళ్ళు ఒక స్టెప్ ముందుంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ కమ్యూనికేషన్స్ బావుంటది. వాళ్ళ ఇంగ్లీష్ స్కిల్స్ బావుంటది. దాంతకు వాళ్ళు ఏ ఇంటర్వ్యూస్‌కొచ్చినా సరే వాళ్ళ స్పీకింగ్ ఇంగ్లీష్ వల్ల ఆ ఇంటర్వ్యూని అట్రాక్ట్ చేస్తారు వాడిని. వాడు టెక్నికల్‌గా ఎలా ఉన్నదో అది సెకండరీ అది. ముందైతే ఏదో చెప్పుకుంటూ ఎళ్ళిపోతాడు. ఆడికి మెయిన్ ఆ ఇంటర్వ్యూ‌ని కన్విన్స్ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూ‌ర్ కూడా ఓకే. కమ్యూనికేషన్ స్కిల్స్ బానే ఉన్నాయి. కొంచెం ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఒకవేళ ఛాన్స్ ఇస్తే ఇంప్రూవ్ అవ్వచ్చు అన్న వేలో ఎళ్తాడు కొంచెం. ఒక పాజిటివ్ అయితే ఎళ్తది. అలా మీరు అడగొచ్చు. ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఏంటి? మేము ఆల్రెడీ ఇంగ్లీష్ చదువుతున్నాను. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. కానీ ఏదన్నా పర్టిక్యులర్ పాయింట్ వచ్చేటప్పటికి నేను స్టక్ అయిపోతున్నాను. ఇంటర్వ్యూస్ ఫేస్ అవ్వాలని ఇబ్బందవుతుంది. అంటే మెయిన్ ప్రాక్టీస్ అండి. చాలామంది చెప్తారు. ఇంగ్లీష్ మూవీస్ చూడు, లేదంటే పేపర్ చదువు, లేదంటే ఫ్రెండ్స్‌తో మాట్లాడు అని. కరెక్ట్.
ఓకే. కాదనట్లేదు. ఎదుటి వాళ్ళకి కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంది. నేను కూడా చేశాను అది. నేను అప్పట్లో ఎలా చెప్పారని నైట్ ఏమో ఇంగ్లీష్ మూవీస్ చూడడం, కింద సబ్‌టైటిల్స్ చదవటం, అలాగే న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే అది ఓకే. కానీ మనకి ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే మనకు చెప్పుకోవాలి. దానికి మెయిన్ నాకు తెలిసి నేను ఫాలో అయింది ఒక టిప్ అయితే చెప్తున్నాను. ఓన్లీ మార్నింగ్ ఒక 15-20 మినిట్స్ అండ్ ఈవినింగ్ టు 15-20 మినిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే సరిపోతది. అలానే ఏం కాదు. జస్ట్ ఒక రూమ్‌లో ఒక అద్దం ముందు మీరు నించొని డైలీ ఏదో ఒక మార్నింగ్ 15 మినిట్స్ ఏదో ఒకటి చెప్పండి ఇంగ్లీష్‌లో. అది తప్పో రంగో సెకండరీ. లేదా నిన్నేం జరిగింది, లేదంటే సపోజ్ ఇంట్రో క్వెషన్స్ ఉంటాయి గదా! ఒకవేళ ఇంటర్వ్యూలో అలా అడుగుతున్నాడు నన్ను. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే నా గురించి ఎలా చెప్పాలి? జస్ట్ అద్దంలో మీరు చూసుకోండి. ఒకవేళ రూమ్‌లో ఎవ్వరు లేకుండా మీరొక్కళ్ళే ఉండి, అద్దంలో మీరు చూసుకోండి. చూసి చెప్పండి 15 మినిట్స్ నిన్నేం జరిగింది, లేదా కాలేజ్‌లో ఏం జరిగింది, లేదా ఏదో ఒక సీను. అలా మార్నింగ్, అలా ఈవినింగ్ మీరు చేస్తే ఆటోమేటిక్‌గా ఒక 1 మంత్ చూడండి. మీకు ఒక తెలియని కాన్ఫిడెన్స్ అయితే వస్తది మీకు. మీకు అదైతే నేను షూర్ ఇస్తాను. ఎందుకంటే నేను అది ఫాలో అయ్యాను. నేను ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు కూడా నేను ఇలాగే స్టార్టింగ్‌లో స్ట్రగుల్ అయ్యాను. మా ఫ్రెండ్ అప్పుడు చెప్తాను. ఫ్రెండ్ స్టోరీ కూడా ఉంది. అది కూడా చెప్తాను. ఆడు చెప్పేవాడు. "ఇలా నేర్చుకోవాలి, ప్రిపేర్ అవ్వు. లేదంటే ఇలాగ అద్దంలో నీ మిర్రర్‌లో నీకు నువ్వు చూసుకో. అప్పుడు నీకు తెలుస్తది. ఎందుకంటే మిర్రర్‌లో నువ్వు చూసినావంటే ఒక ఇంటర్వ్యూవర్ చూసినట్టు ఫేస్ వస్తది నీకు. ఆటోమేటిక్‌గా నీకు ఎక్కడ డ్రాప్ అవుతుంది, ఎక్కడ లాగ్ అవుతుంది." కొంతమందేంటంటే ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ అని సాగదీస్తారు. అది తెలీదు. ఆటోమేటిక్‌గా కంగారులో వచ్చేస్తది. మై నేమ్ ఈస్, మై ఫాదర్ నేమ్ ఈస్, ఐయామ్ స్టడీయింగ్, మై పర్సెంటేజ్ అని మధ్యలో గ్యాప్ వస్తది. అలాగే సాగదీస్తారు. అదే మెయిన్ డ్రాబ్యాక్. అది మీరు ఓవర్‌కమ్ చేయాలంటే మీరు ఇదైతే కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఇది ఓన్లీ ఇంటర్వ్యూస్ ఎళ్ళే వాళ్ళకే కాదు. స్టూడెంట్స్ గాని, లేదా కాలేజ్‌లో చదివిన స్టూడెంట్స్ కానీ, లేదా స్కూల్స్ కానీ, చిన్న పిల్లలు కూడా ఇది యూజ్ అవుతాయి. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఏ నాట్ ఓన్లీ సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీ, మీరు ఏ ఇండస్ట్రీకెళ్ళినా, ఏ జాబ్‌లోకెళ్ళినా ఇంగ్లీష్ అనేది కంపల్సరీ. స్టేజ్ ఫియర్ అనేది మ్యాండేటరీ. ఈ 2 లేకుండా మీరు ఎక్కడికెళ్ళి సర్వే అవ్వలేరు. అందుకని మీరు ఎవరైనా సరే ఇప్పటి నుంచే మీరు బిల్డ్ చేసుకుంటే మీకు యూజ్ అవుతది. ఇంగ్లీష్ కూడా చదువుతాం కాదనట్లేదు. కానీ ఈ స్కిల్స్ అనేది మనం నేర్చుకోవాలి. లేదంటే ఫ్యూచర్‌లో ఇబ్బంది పడాలి. అది అప్పుడు ఇబ్బంది పడే వాళ్ళది కాలేజీలో లేదా స్కూల్స్ ఆ టైంలోనే మనం కొంచెం గ్రిప్ తెచ్చుకుంటే బెస్ట్ అవుతది. అలాగే నేను పేరెంట్స్ కూడా చెప్పేదేంటంటే మీ పిల్లలకు కూడా ఇప్పటి నుంచే కొంచెం వాళ్ళతో ఓన్లీ ఇంగ్లీష్ చదువుతాం కాకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడించడం, లేదంటే సంథింగ్ వాళ్ళని ఏదో ఒకటి చెప్పమనండి. వాళ్ళ ఫోర్స్ చేస్తే తప్ప రాదు కదా! సంథింగ్ చిన్న చిన్న వర్డ్స్ వాళ్ళని చెప్పమంటే స్లోగా వాళ్ళకి బిల్డ్ అవుతది. అది ఆటోమేటిక్‌గా ఫ్యూచర్‌లో ఆళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. లేదంటే వన్స్ మేము అప్పుడు ఫేస్ చేసిందంటే ఆహ్, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, బీటెక్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ మళ్ళీ కోర్స్ కూడా చేస్తున్నా. అప్పుడు నేను డాట్ నెట్ చేశాను. డాట్ నెట్ చేసాం కోర్స్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కావాలంటే ఇదో తలకాయ పోటు. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఇంగ్లీష్ నేర్చుకొని అది మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ 2, 3 మంత్స్ మళ్ళీ మనం మోటివేట్ అయ్యి ఆ ఫ్లో తెచ్చుకొని మళ్ళీ ఇంటర్వ్యూస్‌కెళ్ళాలంటే కొంచెం డిఫికల్ట్. అదేదో ఫస్ట్ నుంచి మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా ఉంటది. ఓకే అండి. మీకు ఈ టిప్ నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు కూడా ఇలాగ ఎవరన్నా ఫేస్ చేసి ఉంటే గనక ఇంగ్లీష్‌లో గాని, ఇంటర్వ్యూస్‌కెళ్ళినప్పుడు ఇలాగ ఫేస్ చేసి ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. అలాగే నా నెక్స్ట్ వీడియోలో వన్స్ మా ఇంటర్వ్యూ ఫేస్ అయ్యి జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళ కంపెనీలో ఫేస్ చేసే ఇష్యూస్ ఈ 2 పాయింట్స్ వల్ల ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తది. పార్ట్ 2 తప్పకుండా చూడండి. అంతే కదా! ఈ వీడియో గనుక మీకు తప్పకుండా నచ్చిందనుకుంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ. నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. బై.